నమస్తే సిఎన్ఈ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో యోగా కార్యక్రమం పాల్గొన్న కాకినాడ జిల్లా పోలీసులు. విలువలతో కూడిన విద్యకు కొత్త వేదిక కాకినాడలో ప్రారంభమైన బాసిల్ వుడ్ స్కూల్ పై తల్లిదండ్రులు హర్షం. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఐజీ అశోక్ కుమార్ వివిధ విభాగాల రికార్డులు ఫైళ్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన ఐజీ. వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా వైసీపీ బైక్ ర్యాలీ. ప్రభుత్వం చేసిన హామీల అమల్లో వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడమే ఉద్దేశమన్న మాజీ మంత్రి కన్నబాబు. కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో యోగా కార్యక్రమం నిర్వహించారు. యోగా శిక్షకుడు కె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు సిబ్బంది యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేశారు. యోగా ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత పొందవచ్చని శిక్షకులు వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, ఏఆర్ డిఎస్పీ విజి శ్రీ హరిరావుతో పాటు వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సుమారు 300 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో కూడా యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలో టీడీపీ జిల్లా కార్యాలయం కోసం 1.45 ఎకరాల ప్రభుత్వ భూమిని లీజుకు కేటాయించడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు తీవ్రంగా ఖండించారు. ఎన్నికల సమయంలో ఇల్లు లేని పేదలకు పట్టణాల్లో 2 సెట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల భూమి ఇస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం 2 నెలలు గడిచినా ఆ హామీని అమలు చేయలేదని విమర్శించారు. అలాంటి పరిస్థితుల్లో పార్టీ కార్యాలయానికి ప్రభుత్వ భూమి కేటాయించడం అన్యాయం అంటూ ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే టీడీపీ జిల్లా కార్యాలయం లీజు భవనంలో కొనసాగుతుండగా మరోసారి ప్రభుత్వ భూమి తీసుకోవడం సమంజసం కాదన్నారు. ఈ అంశంపై రాష్ట్ర పార్టీ నాయకత్వంలో చర్చించి భూమి పూజ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని మధు హెచ్చరించారు. కాకినాడ జిల్లా నగర ప్రజలకు విజ్ఞప్తి, ఒక్కసారి ఆలోచించండి. విద్యార్థులు, యువజనులు, జెన్జీ, కార్మికులు, మహిళలు అందరూ ఆలోచించండి. నిన్న అంటే బుధవారం నాడు తెలుగుదేశం జిల్లా కమిటీ అందరూ కూడా మన టౌన్ స్టేషన్ దగ్గర వాళ్ళ జిల్లా పార్టీ ఆఫీస్కి సైట్ కోసం పరిశీలనకు వచ్చారు. పేదలకు ఇవ్వడానికి నీకు ఇళ్ల స్థలం ఇవ్వాలి, ఇప్పుడు 2 దగ్గరగా వస్తుంది. ఒక 3 సెంట్లు భూమి ఇవ్వడానికి టైం లేదు. నీకు ఆల్రెడీ టీడీపీ ఆఫీస్కి జిల్లా పరిషత్ లీజ్ తీసుకున్నారు, మళ్ళా ఎక్కడున్నారా సైట్ తీసుకుంటారా? ఇది సిగ్గుగా లేదా? ఇది న్యాయమా? ఇది ఆఫీస్ ఉంచుకుని మళ్ళీ ఆఫీస్ కడతారా? అంటే పాలన మీదనా, రాజ్యం మీదనా, అడిగేవాళ్ళు లేరనా, అడిగితే మా ఇష్టం అంటారనా? ఒక్కసారి ఆలోచించండి దయచేసి. ఇలాగ ప్రజల ఆస్తిని, ప్రభుత్వ సొమ్మును మీ సొంత ఆఫీసు కట్టుకోవడం కరెక్ట్ కాదు. ఆఫీసు లేకపోతే కట్టుకోవచ్చు, జాతీయ పార్టీకి స్థలం ఇవ్వచ్చు, నేను కాదంట్లే. కానీ మీకు స్థలం ఉంది, అది కూడా లీజుగా అక్కడ తీసుకున్నారు, ఓకే, మీరు ఎలా తీసుకున్నారు. కానీ మరలా మీరు ఆఫీస్ కడుతున్నారే, దీన్ని అడ్డుకుంటాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మీరు ప్రారంభం ఎప్పుడు చేసి మేము అడ్డుకుంటాం. ఇది ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి. మీకు ఆఫీస్ ఉంది, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ ఆఫీస్ నిర్మాణాన్ని జరగనిపరిచి సందర్భంగా తెలియజేస్తున్నాను. తాటిపాక మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు. ప్రస్తుత కాలంలో విద్య అంటే మార్కులు, ర్యాంకులు, ఉద్యోగాలకే పరిమితమైపోతున్న తరుణంలో పిల్లలకు నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసం, సంస్కారాలను కూడా అందించే విద్యా సంస్థల అవసరం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో కాకినాడలో ప్రారంభమైన బాసిల్ వుడ్ స్కూల్ తల్లిదండ్రుల దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రముఖ పారిశ్రామికవేత్తలు నారాయణం మురళి, హిమబిందు దంపతుల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ పాఠశాల ప్రారంభోత్సవం నగరంలో విశేష ఆసక్తిని రేకెత్తించింది. ఇస్కాన్ ప్రతినిధి ప్రభుదాస్ మాట్లాడుతూ బెంగళూరులో విజయవంతంగా కొనసాగుతున్న బాసిల్ వుడ్ స్కూల్ ఇప్పుడు కాకినాడలో ప్రారంభమవడం సంతోషకరమని అన్నారు. ఈ బాసిల్ వుడ్ స్కూల్ అనేది చాలా స్పెషల్ కాన్సెప్ట్. ఇది కల్చర్ కనెక్ట్ స్కూల్ అన్నమాట. ఈ స్కూల్లో మామూలు పాఠాలే కాకుండా ఇక్కడ పిల్లలకు భగవద్గీత శ్లోకాలు, భాగవతం విధి మార్గాలు, నవబిద్ధ భక్తి అటువంటి తత్వాలను పిల్లలకు చిన్నప్పటి నుంచినే నేర్పిస్తూ, అంతేకాకుండా ఈవెన్ ఎడ్యుకేషన్లో కూడా
రెగ్యులర్గా వేరే స్కూల్స్లో మెమరైజేషన్ బై హార్ట్ కొట్టడము బట్టి కొట్టడం అలా కాకుండా పిల్లలకు ఎక్స్పీరియన్స్తో నేర్పించడం. ఎక్స్పీరియన్స్ అంటే అనుభవంతో. సపోజ్ ఏదైనా ఒక రౌండ్ అనే ఏదైనా నేర్చుకోవాలంటే ఆ రౌండ్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి చేతితో ముట్టుకొని కళ్ళతో చూసి దాన్ని విని అలాగా అన్ని ఇంద్రియాలతో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయ్యి ప్రతి సబ్జెక్ట్ని వాళ్ళు నేర్చుకునేట్టుగా ఈ కొత్త కాన్సెప్ట్ ప్లస్ కల్చర్తో కనెక్ట్ అవుతూ మా గురుగారు భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు ఆయన భాగవతంలో చెప్తారు, ధ్రువుని చరిత్రం మీద భాష్యం రాస్తాయని చెప్తారు. ధ్రువుడిలాగా చిన్నపిల్లలందరూ అవ్వాలంటే చిన్నప్పటి నుంచినే భాగవత ధర్మాన్ని నేర్చుకోవాలి. సో ఆ ఒక ఉద్దేశంతో ఇక్కడ మనము బేసిల్వుడ్ స్కూల్ జూనియర్ స్కూల్ అనేది మొదలుపెట్టాము. అది ఒరిజినల్గా బెంగళూరులో ఉందన్నమాట. దాని బ్రాంచ్ మనం ఇక్కడ స్టార్ట్ చేశాము. ఈ స్కూల్లో కూడా అటువంటి కాన్సెప్ట్ అటువంటి విధానాలు టీచింగ్ మెథడ్స్ మనం ఇక్కడ ఫాలో చేస్తున్నాము. సో ఈ కాకినాడలో మొట్టమొదటి బ్రాంచ్ ఈరోజు మొదలైంది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు బేసిల్వుడ్స్ అనే స్కూలు స్టార్ట్ చేయడానికి కారణం మెయిన్ ఒకసారి నేను ఒక వీడియో చూశాను. ఇస్కాన్ వాళ్ళు బెంగళూరులో రన్ చేస్తున్నారనమాట. వాళ్ళు ఫస్ట్ ఎడ్యుకేషన్తో పాటు విలువలతో కూడిన విద్య నేర్పిస్తాము. ఈ రోజుల్లో ఎంతసేపు ప్రెషర్ ఎక్కువ పెట్టి ర్యాంకులు కావాలి, నెక్స్ట్ ప్యాకేజ్ ఏంటి ఇవే అడుగుతున్నారు. ఎవరిని అడిగినా ఏ ప్యాకేజ్ వచ్చింది, మీ బాబుకి ఏంటి, మా పాపకి ఏంటి. బట్ నాకు అది నచ్చట్లా. పేరెంట్స్కి ఎంత విలువ ఇవ్వాలి, గురుదేవులకి ఎంత విలువ ఇవ్వాలి అనేది మర్చిపోతున్నారు అందరూ. బట్ వీళ్ళు అది ఫస్ట్ విలువలతో కూడిన విద్య నేర్పిస్తాం, టెన్షన్ లేకుండా స్ట్రెస్ లేకుండా నేర్పిస్తామని చెప్పేసరికి నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించి ఇది స్టార్ట్ చేద్దాం అనిపించి అక్షయ్ పాత్ర వాళ్ళని కన్సల్ట్ చేయడం జరిగింది. వారు రన్ చేస్తారు, మేము సపోర్ట్ చేస్తున్నాం అనమాట. తప్పకుండా ఉంది. పిల్లలకి తెలియాలి కదండి, చెప్పేదాకా పేరెంట్స్కి టైం ఉండట్లేదు. ఇప్పుడు మన సనాతన ధర్మం గురించి విలువల గురించి చెప్పడానికి టైం ఉండట్లేదు. సో వీళ్ళ ద్వారా మనం సమాజానికి ఎంతమందిని పంపించినా ఒక మంచి చేసిన వాళ్ళు అవుతామని నా ఉద్దేశం. బేసిల్వుడ్స్ కాకినాడలో స్టార్ట్ చేస్తున్నారన్న న్యూస్ వినగానే మా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. మేము వేరే ప్లేసెస్లో బేసిల్వుడ్ స్కూల్ గురించి విన్నాం. లైక్ అది చాలా స్పిరిచువల్గా కనెక్ట్ చేస్తుంది చిల్డ్రన్ని, మన ఇండియన్ రూట్స్కి కనెక్ట్ చేస్తుంది, ద కల్చరల్ వాల్యూస్ బాగుంటాయి అన్నది మేము విన్నాం. బట్ మేము ఇక్కడ లేదు అని మిస్ అయ్యాం. బట్ ఈ ఇయర్ ఇక్కడ కాకినాడలో ఇనాగ్రేట్ చేశారు బేసిల్వుడ్స్. వీ ఫెల్ వెరీ హ్యాపీ. అండ్ నా కిడ్ మాన్ 2లో జాయిన్ చేస్తున్నాము. సో వీ లుక్ ఫార్వర్డ్ ఫర్ అ గ్రేట్ స్పిరిచువల్ వాల్యూ ఇన్ హర్. అన్లైక్ అదర్ స్కూల్స్ ఇది కమర్షియల్ కాదు అండ్ టీచర్స్ ఆర్ వెల్ ట్రైన్డ్. అంటే ఎవరైనా వచ్చేసి టీచ్ చేసేసే ప్రాసెస్ కాదు. వాళ్ళు ఒక పర్టికులర్ ట్రైనింగ్ ప్రాసెస్లో దే విల్ అండర్గో దట్ ట్రైనింగ్ ప్రాసెస్. సో మాకు టీచర్స్ పైన ఒక నమ్మకం అయితే ఉన్నది. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు, బాగా చూసుకుంటారు. అందరిలోనూ గుంపుగా కాకుండా ఈ చిల్డ్రన్కి ఇవ్వాల్సిన ఇంట్రెస్ట్ వాళ్ళు పెట్టి ఇస్తారు, ఏ కిడ్ని ఎలా చూసుకోవాలి అన్నది. అండ్ ద సీట్స్ ఆర్ లిమిటెడ్. సో ఎక్కువ మంది వచ్చేసి ద రేషియో ఇస్ ఆల్సో గుడ్. చాలా ఉన్నదండి. ఇప్పుడు మన కిడ్స్ మన వాల్యూస్ని మర్చిపోతున్న టైం ఇది. అలాంటి టైంలో ఈ బేసిల్వుడ్స్ అన్నది వచ్చింది, విచ్ గివ్స్ అ గ్రేట్ వాల్యూ ఫర్ ఇండియన్ కల్చర్. మన రూట్స్ని గుర్తు చేస్తుంది. చిన్నప్పుడైతే అమ్మమ్మల దగ్గర చిన్నపిల్లలు కథలు చెప్పుకుని దాని ద్వారా తెలుసుకునేవారు. ఇప్పుడు అమ్మమ్మలు కథలు చెప్పట్లేదు, ఇంకా ఎలాగ అవన్నీ మాయమైపోతాయి. సో ఈ స్కూల్ రావడం వల్ల ఇండియన్ కల్చర్కి దగ్గర చేస్తున్నారు పిల్లల్ని. వార్షిక తనిఖీలో భాగంగా ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ గురువారం కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆయనకు స్వాగతం పలకగా ఆర్మ్ రిజర్వ్డ్ పోలీసులు గౌరవవందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఐజీ వివిధ విభాగాల రికార్డులు, ఫైళ్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, మహిళలు, బాలికల భద్రత, పెండింగ్ కేసుల దర్యాప్తు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, రోడ్డు భద్రత, మత్తు పదార్థాల అక్రమ రవాణా నివారణపై అధికారులు పలు కీలక సూచనలు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, వివిధ విభాగాల డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
చంద్ర చలో సమీక్ష జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కులాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందిస్తున్నారని, ఆయనకు లేదా జనసేన పార్టీకి కులం ముద్ర వేయద్దని కాపు సద్భావన సంఘం సభ్యులు నల్లం శ్రీనివాస్, దుగ్గన బాబ్జీ, సామాజికవేత్త డాక్టర్ చిట్ల కిరణ్ విజ్ఞప్తి చేశారు. కాకినాడ ఆర్ఆర్ నగరంలోని శుభం కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కాపు సామాజిక వర్గంపై జరుగుతున్న దుష్ప్రచారాలు, కుట్రలను ప్రజలకు వివరించారు. ఈ సమావేశంలో కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు నక్కా శ్రీహరి, కాపు నాయకులు నూకల నారాయణమూర్తి, వరద దొరబాబు తదితరులు పాల్గొన్నారు. పొలిటికల్ ఎజెండాలు రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ ఒక ఉద్దేశం అండి, మేము మీరు టేక్ చెప్తే నేను యాక్షన్ చెప్తే మేము అందరూ ఓకే అంటే మాట్లాడచ్చు. వాళ్ళ వెనకాలలో కావచ్చు, ఇంక ముందు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా బలోపేతం చేయాలన్న దాని మీదే కాపు మీటింగ్ గత రాజమండ్రిలో ఆదివారం నాడు జరిగినటువంటి మీటింగ్లో కొంతమంది కాపు నాయకులు, సోకాల్డ్ కాపు నాయకులు, వాళ్ళని సోకాల్డ్ అనే పిలుస్తామండి, వాళ్ళందరూ కూడా రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జి గారు ఏదైతే మాట అన్నారో, కాక్రోచెస్ అని చెప్పి ఒక మాట అన్నారో, అలాంటి కాక్రోచెస్ అండి అవి పారాసైట్స్. అవి ఆ పారాసైట్స్ అనేటువంటివి ఏం చేసినాయంటే వాళ్ళకి బతుకు తెరువు లేదు అని చెప్పని, వాళ్ళకి జీవనోపాధి రావట్లేదు అని చెప్పని ఉద్దేశంతో ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీలో నుంచి ప్రజల్ని మభ్యపెడుతూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ వాళ్ళు చేసేటువంటి భాషల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఈ రోజున గవర్నమెంట్ మనం కనుక చూస్తే కనుక అంటే కాపు పర్టికులర్గా కాపు ఇష్యూ మీద వాళ్ళు మాట్లాడారు కాబట్టి, కాపు నాయకులుగా వాళ్ళు చెప్పుకుంటున్నారు కాబట్టి, వాళ్ళకి జీవనోపాధి లేదు కాబట్టే ఈ రోజున ఇటువంటి అవాకులు చవాకులు పేలుతున్నారండి. వాళ్ళందరూ కూడాను ఏ రోజు కూడా కాపు సంఘాలకి ప్రతినిధులుగా ఉండి కాపులకి చేసినటువంటిది ఏమీ లేదు. ఆ ఎత్తుగడ ఏంటంటే కూటమిలో ఉన్నటువంటి టీడీపీని జనసేనని విడదీయడం ఒక ప్రధానం. ఇక్కడ కూటమి కలిసి పనిచేసేటప్పుడు ఎక్కడో చిన్న చిన్న అసంతృప్తి ఉంటుంది. ఆ అసంతృప్తిని భూతద్దంలో చూపించి వీళ్ళు సెపరేట్ చేసి ఆ అసంతృప్తి వర్గాన్ని వాళ్ళు క్యాష్ చేసుకునే నేపథ్యంలో వాళ్ళు ఉన్నారు. అది ఫస్ట్ వాళ్ళ ప్లాన్. రెండో ప్లాన్ ఏంటంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద ఇక్కడ జరిగేది ఏంటంటే కాపులు ఒక ఐకమత్యంతో నడిచి వాళ్ళు నిరూపించుకున్నారు లాస్ట్ ఎలక్షన్లో. ఇప్పుడు ఈ కాపుల ఐకమత్యాన్ని ఎలా విచ్ఛిన్నం చేయాలనే దాన్ని కంకణం కట్టుకున్నారు. దానికి రాష్ట్రంలో అనేకమైన విషప్రయోగాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా కాపు జాతి అన్న వ్యక్తితో ప్రయాణం చేస్తే కానీ ప్రభుత్వాలు రావన్న ఉద్దేశం అన్నీ కూడా రాజకీయ నాయకులు కూడా తెలుసున్న విషయమే. ఇది ముఖ్యంగా రాజకీయాల కోసం మాట్లాడట్లేదు నేను. ముఖ్యంగా నేను ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే, నేను గత వైఎస్ఆర్ పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీలోనే ఉండి ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారితో ఉండటం జరిగింది. మరి సిట్ల కిరణ్ గారు కానీ, నల్లం శ్రీని గారు కానీ, ఇక్కడికి వచ్చిన అందరూ కూడా పార్టీ పెట్టిన కానీ కష్టపడిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. నేనేమంటానంటే, వైఎస్ఆర్ పార్టీ అంటే టీడీపీ పార్టీ, జనసేన పార్టీ కలిసింది కాబట్టి కూటమి ప్రభుత్వం ఫామ్ అయింది. అలాగే టీడీపీ పార్టీలో కూడా కాపులు ఉంటారు, వైఎస్ఆర్ పార్టీలో కాపులు ఉంటారు, కాంగ్రెస్లో కాపులు ఉంటారు. ఏ పార్టీలో కాపులు ఉన్నా కూడా వాళ్ళ ఎమ్మెల్యేల కింద నెగ్గొచ్చి ఆ పార్టీ విధానం మీదే వెళ్ళి, ఆ నాయకుడి విధానం మీదే వెళ్ళాలి, ఆ విధానమే మాట్లాడాలని చెప్పేసి మాట్లాడటం తప్ప కాపు జాతి అంతా కూడా లోపకరంగా అందరూ మేము ఒకటే ఏజెండా కింద, బంధుమిత్రుల కింద మేము కలిసి ఉండటం జరిగింది ఎక్కడైనా సరే. కానీ ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డికి కానీ, కాకినాడలో అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ 2029లో ఖచ్చితంగా మన ప్రభుత్వం రాదనే ఉద్దేశంతో ఎవరిని వాడుకోవాలని అంశంతో వాళ్ళందరూ కూర్చొని కాపులను వాడుకోవడం జరిగిందనేది కూడా స్పష్టంగా ఇప్పుడు తెలుస్తున్న విషయం ఇది. ఎందుకంటే ప్రతి ఒక్క కాపులు కూడా 199 మంది కాపులు కూటమి ప్రభుత్వానికి చేయకపోతే 45,000 మెజారిటీలతో ఎమ్మెల్యేలు ఎవరు కూడా నెక్కే పరిస్థితి కాదు ఇది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం రావడం,
పవన్ కళ్యాణ్ గారు అన్న వ్యక్తి డిప్యూటీ సీఎంగా పంచాయతీ శాఖగా ఇవాళ పరిపాలిస్తున్నాడంటే నిజంగా. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం సావరం గ్రామంలో 10 లక్షల వ్యయంతో నిర్మించిన కాంపౌండ్ వాల్ ఫ్లోరింగ్ తో పాటు శ్రీ కోదండరామ సాంస్కృతిక భవనం షెడ్డును అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో సంచరిస్తూ ప్రజలను భయోందనలకు గురిచేస్తున్న పెద్దపులిని బంధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కాకినాడ జిల్లా అటవీశాఖ అధికారి రంపచోడవరం ఇన్ఛార్జ్ డిఎఫ్ఓ రామచంద్రరావు తెలిపారు. గంగంపాలెం గ్రామ సమీపంలోని పులి సంచార ప్రాంతాలను ఆయన పరిశీలించారు. పులిదాడులో మృతి చెందిన పశువులకు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందంటూ పేర్కొన్నారు. ఆవు దూడలకు 8,000 నుంచి, పెద్ద పశువులకు 15,000 నుంచి 50,000 వరకు వెటనరీ వైద్యుల ధృవీకరణ ఆధారంగా పరిహారం చెల్లిస్తామని తెలిపారు. పులిని బంధించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించగా బెంగళూరు నుంచి ప్రత్యేక నిపుణుల బృందాన్ని రప్పించినట్లు డిఎఫ్ఓ వెల్లడించారు. ఈ నెల 3వ తారీఖున దేవీపట్నం మండలము గంగంపాలెం విలేజ్ పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి 14 పశువులపై దాడి చేసి చంపేస్తుంది. సో ఆ ముందు రోజు నైట్ కూడా మనం ఈ టైగర్కి రేడియో కాలర్ ఫెసిలిటీ ఉండటంతో మనం ట్రాక్ చేస్తూ ఉన్నాం. సో ఈ పరిసర ప్రాంతాల్లో అందరి ప్రజలను కూడా మనం అలర్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న అప్పుడు వారికి ఎదురైన సమస్య ఏంటంటే ఆ పశువులను తీసుకుని ఎక్కడికి తీసుకెళ్ళి కట్టాలన్న దాంతో వారు ఇంకా రిస్క్ చేసి ఆ నైట్ అక్కడే ఉంచేశారు. సో అదే నైట్ టైగర్ అటాక్ చేసి 14 క్యాటిల్కి జరిగినాయి. ఇంకొక అంత నెంబర్ పెరగటానికి రీజన్ కూడా ఏంటంటే అవన్నీ కూడా కట్టేసి ఉంచారు. ఎప్పుడైతే కట్టేసి ఉంచారో వరుస పెట్టి ఒకటి దాని తర్వాత ఇంకొకటి టైగర్ చంపడం జరిగింది. సో ఇమీడియట్గా వితిన్ అవర్స్ అటవీ శాఖ ఉన్నతాధికారులు, డిఎఫ్గా నేను, అలాగే సబ్ డిఎఫ్ఓస్, రేంజ్ ఆఫీసర్స్, అందరూ సిబ్బంది, హనుమాన్ టీమ్స్ అందరూ కూడా ఇన్సిడెంట్ జరిగిన వితిన్ 2 అవర్స్ లోపలే మనం ఈ ప్లేస్కి రీచ్ అయ్యి సో ఎటువైపు మళ్ళీ పులి కదలిక ఉందన్నది గుర్తించి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఏ విధమైనటువంటి క్యాటిల్ కిల్స్ మళ్ళీ ఫర్దర్గా జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. టైగర్ని ట్రాంక్యులైజ్ చేయాలి, మత్తిచ్చి బంధించాలంటే ఎన్టీసీఏ గైడ్లైన్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం మనం చూసుకోవాల్సింది ఏంటంటే టైగర్కి ఏ విధమైన హాని, రిస్క్ ఉండకూడదు. టైగర్కి ట్రాంక్యులైజ్ చేసి టీమ్స్ ఏదైతే డార్టింగ్ టీమ్స్ ఉంటాయో వారికి ప్రాణహాని ఉండకూడదు, ప్రజలకి ఏ విధమైన ప్రాణహాని. సో ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, ఎవరు ఏ విధమైన
అభద్రతా భావానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అటవీ శాఖ ఇక్కడ డే అండ్ నైట్ ఇక్కడ క్యాంప్ చేస్తున్నాము. సుమారు 200 మంది ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. ఆఫీసర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. సో ఎప్పటికప్పుడు మేము హెచ్చరికలు అలాగే సూచనలు జారీ చేస్తూ ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన వెన్నుపోటుకి 2 ఏళ్ల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైసీపీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కాకినాడ రూరల్ క్యాంపు కార్యాలయం నుంచి నాగమల్లి తోట, సర్పవరం జంక్షన్ మీదుగా కాకినాడ రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీలో మాజీ మంత్రి వైసీపీ ఉమ్మడి విశాఖపట్నం విజయనగరం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు పాల్గొన్నారు. యువత, మహిళలు, రైతులకు ప్రభుత్వం చేసిన హామీల అమల్లో వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడమే కార్యక్రమం ఉద్దేశమని ఆయన తెలిపారు. ర్యాలీలో వైసీపీ మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై కన్నబాబు. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 2 ఏళ్లు గడిచింది. వాళ్ళకి 3వ సంవత్సరంలో అడుగు పెడుతోంది. ఈ 2 ఏళ్ళు మోసాలు, దాగా, అబద్ధాలు తప్ప ఇంకేమీ లేవు. ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 హామీలే అమలు చేయకుండా ఇప్పుడు తగుదనమ్మ వచ్చి అన్ని హామీలు అమలు చేస్తామని విజయోత్సవ సభలు చేస్తామన్నారు. మేము అడుగుతున్నాం, మీరు అమలు చేస్తే మీరు ఇచ్చిన హామీల్లో ప్రతి పథకం లబ్ధిదారుల పేర్లు గ్రామాల్లో మీరు వేలాడదీయండి. సచివాలయాల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే లబ్ధిదారుల పేర్లు పెట్టామో అలా మీరు పెట్టండి. ఇదిగో ఆడబెట్టినది వీళ్ళకి ఇచ్చాం, లేకపోతే ఇంకొక నిరుద్యోగ వృత్తి వీళ్ళకి ఇచ్చాం అని పేర్లు సచివాలయాల్లో పెట్టండి, ప్రజలు నమ్ముతారు. అంతేగాని మీరు ఏదన్నా మేము నోరెత్తితే మా గొంతులు నొక్కడం కోసం రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం మేము రాసుకున్నాం కాబట్టి అధికారం మాకుంది కాబట్టి అని చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ఇందులో అసలు వెనకడుగు వేసేదే లేదనేది ప్రజల పక్షాన్ని నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తున్నారు. ఆయన వెనకాల సైన్యంలాగా మేము కూడా కదులుతాం. ఇవాళ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నాతో పాటు మా నాయకులందరూ కూడా, పెద్దలందరూ కూడా వేలాది మంది వచ్చి ఆ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. కొన్ని వేల బైక్స్తో ర్యాలీ జరిగింది, మీరు కూడా చూశారు. ఇది ప్రజాగ్రహానికి వెలువెత్తుతున్న ప్రజా నిరసనకి ఇదొక తార్కాణం అని చెప్పి మేము చెప్తున్నాం. కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని నూతనంగా ఎంపికైన 10 మంది అంగన్వాడీ సహాయులకు ఎమ్మెల్యే పంతం నానాజీ శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపికైన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణుల సంక్షేమం కోసం అంకితభావంతో సేవలందించాలని సూచించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇటు పక్క వచ్చాను మీరు ఎలాగండి ఫోటోలో వీడియో తీసుకోండి. నేను ఫోటోలో మీరే ముఖ్యం. ఆయన ఏమో జనాలు దూరంలో ఎలాగమ్మా మధ్యలో కాకుండా బొకే కింద పెట్టండి అన్న అవ్వండి కొంచెం ఇలా చూడండి మేడం, మనోడు పెట్టుకోవాలి. అమ్మ కొంచెం ఇలా ఇలా తిరండి అమ్మ, ఇలా తిరిగి ఇలా అలా ఉండండి, ఇలా చూడండి. వీళ్ళు పక్క వచ్చానమ్మా, మీరు పక్క వచ్చాను. ఒకళ్ళ తర్వాత ఏంటి ఎలాగే మీరు అలాగే కనబడరు. ఇలా చూడండి, ఇలా చూడండి, ఇలా చూడండి. పక్కన కనబడతలేదు ఎవరు ఏమ్మా, మీరు కొంచెం అట్లా అనుకుంటాను పక్క. ఓకే
ఇలా పట్టుకోండి మేడం గారు. ఓకే సార్. ఇలా చూడండి. మేడం గారి దగ్గర ఇలా ఓకే సార్. తమ్ముడు ఎలా ఎలా ఓకే మేడం. ఓకే మేడం. దుర్గాభవాని రాయపడి సైడ్ రాయపడి సైడ్ ఎలా చూడండి. ఓకే మా బాసెస్ దేవి మేడం గారు కొంచెం వెళ్ళమ్మా. వీరు ఓకే సార్. ఓకే ఓకేనా. ఈరోజు 10 మంది హెల్పర్స్ వేళ మనం సెలెక్ట్ చేయడం జరిగింది అంగన్వాడీగా. ఒకప్పుడు కాకినాడని పైలట్ ప్రాజెక్ట్గా సిడిపిఓ పైలట్ ప్రాజెక్ట్గా తీసుకోవడం జరిగింది. ఇవాళ ఆ ప్రాజెక్టు గ్రామాన్ని రాష్ట్రం మొత్తం మీద ప్రతి గ్రామంలోని కూడా అంగన్వాడీ సెంటర్స్ పెట్టడం ఒక తల్లి బాధ్యత. ఇది నా దృష్టిలో ఉద్యోగం కాదు, ఇది ఒక బాధ్యత, ఒక సర్వీస్. ఒక తల్లిని దానికి ఏదో నామినల్ పే ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క తల్లి యొక్క బాధ్యతని వీరు, ఒక తల్లి ఎలా అయితే పిల్లలు సాగుతుందో అలాగే నేను అనేక సెంటర్లు వెళ్ళడం జరిగింది. మా సిడిపి గారు తీసుకెళ్తూ ఉంటారు కార్యక్రమాలకి, తీసుకెళ్తూ ఉంటే చూస్తూ ఉంటాను. నిజంగా వాళ్ళు ఎంత బాధ్యతాయుతంగా చేస్తూ ఉంటారంటే వాళ్ళు పిల్లలు ఇచ్చేసి మళ్ళీ వాళ్ళ పనిలోకి వెళ్ళిపోవడం కానీ ఇంకో చోటుకి వెళ్ళిపోవడం కానీ ఏమైనా జరిగిన తర్వాత, అలాగే బాలింతరాల దగ్గర నుంచి వీళ్ళు ఏదో సొంత ఆడబడుచుని చూసుకున్నట్టు చూసుకోవడం, అట్లాగే పిల్లలు కన్న తర్వాత పోషక పదార్థాలు గవర్నమెంట్ నుంచి వచ్చిన వాటిని సక్రమంగా ఇవ్వడం, అనేక కార్యక్రమాలు. అలాగే పిల్లలకి నర్సరీస్ దగ్గర నుంచి ఒక ట్రైనింగ్, ఒక స్టేజ్ దాకా ట్రైనింగ్ 5th క్లాస్ దాకా ఇస్తున్నారండి. 5+ చిల్డ్రన్లకి ఒక చేసి వాళ్ళని తీర్చిచ్చి సమాజంలో స్కూల్స్ కట్టి కూడా పంపిదాకా బాధ్యత, తల్లి బాధ్యత తీసుకున్న వీళ్ళందరూ కూడా మంచి బాధ్యత తీసుకుని బాగా చేసి వచ్చే సంవత్సరమే ఇందులో సగం మంది అన్న మీ సిడిపి వాళ్ళ దగ్గర నుంచి మా దగ్గర నుంచి అవార్డులు తీసుకోవాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం కాకినాడలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పిలుపుతో వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న ఆధ్వర్యంలో డి కన్వెన్షన్ నుంచి మున్సబుగారి జంక్షన్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. అనంతరం మున్సబుగారి జంక్షన్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరభద్రారెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళ, దీప్తి, మాజీ డిప్యూటీ మేయర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు మోసాలతో, కుళ్ళుతో, కుతంత్రాలతో 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కానీ ప్రజలను వంచి మోసం చేసింది. ప్రజలకు ఏ విధమైన సహాయ సహకారాలు కానీ సంక్షేమం కానీ అందించలేదు. ఇదన్నీ కూడా జనాల్లోకి తీసుకురావాలి అని చెప్పేసి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన డి కన్వెన్షన్ నుంచి జనాలందరూ కూడా ర్యాలీగా వచ్చి ఇక్కడ వైఎస్ఆర్ విగ్రహం దగ్గర సంఘీభావం తెలియజేయడం జరిగింది. మనందరం చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి అలవాటే దాని అన్న సొంత మామనే వెనుపొడు పొడిచారు. అలాంటిది ఈ ఆంధ్ర ప్రజలు ఒక లెక్క. అలాంటిది ఆంధ్ర ప్రజలకి ఈసారైనా నేను మంచి చేస్తానని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఈ రోజు ప్రతి వర్గాన్ని, పిల్లలని, తల్లుల్ని, అదేవిధంగా ముసలి వాళ్ళని, ముఖ్యంగా విద్యార్థుల్ని, అంతేకాకుండా యువతని అందరినీ కూడా మోసం చేసి మనం చూసుకుంటే మొన్న మెగా డిఎస్సి అని పెట్టారు. మెగా డిఎస్సి కాదండి, అది తగా డిఎస్సి. ఎంతో మంది నిరుద్యోగులు మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. ఈ రోజు చూసుకుంటే మేము అభివృద్ధి సాధించాము, మేము ఎంతో ఉన్నత పదవుల్లో ఉన్నాము అని చెప్పుకునే కూటమి ప్రభుత్వం ఈ రోజు అభివృద్ధి సాధించింది. ఎందులోని మహిళల్ని మోసం చేయడంలో అభివృద్ధి సాధించింది. మహిళల మీద అఘాయిత్యాలు సాధించడంలో అభివృద్ధి సాధించింది. ముఖ్యంగా విద్యార్థులు వంచడంలో అభివృద్ధి సాధించింది. యువతని, నిరుద్యోగుల్ని మోసం చేయడంలో అభివృద్ధి సాధించింది. నేను ప్రశ్నించడానికే ఉన్నాను, ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అని ఒక నాయకుడు ఉన్నారండి. ఆ నాయకుడు ఈ రోజు మరి ఏం చేస్తున్నారు? ప్రజలకి ఎంత అన్యాయం జరుగుతుంది అంటే సూపర్ 6 అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సూపర్ 6 కాదు కదా, ఒక్క పథకాన్ని కూడా ఆయన అమలు చేయలేదు. ప్రజలను మోసం చేశారు. ఆయన ఒకటే అనుకుంటున్నారేమో 3 సంవత్సరాలు అలా కాలం గడిపేసి ఆఖరి సంవత్సరంలో పథకాలు ఇస్తే నేను నెగ్గుతాను. ప్రజలు అంత అమాయకులు ఏం కాదండి, ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. 2029 ఎలక్షన్స్ లో మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీరు అందరూ కూడా ఇలా పార్టిసిపేట్ చేయడం అన్నది. ఎందుకంటే 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇస్తామన్న ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా వాళ్ళందరినీ కూడా వెన్నుపోటు పడడం జరిగింది. మరి చూసుకున్నట్లయితే వెన్నుపోటు అనగానే మనకి గుర్తొచ్చే బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు. సొంత మామగారిని మోసం చేసి వెన్నుపోటు పొడిచి గద్దె ఎక్కిన ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. అలాంటిది 6 కోట్ల ఆంధ్రుల్ని వెన్నుపోటు పడడం ఒక లెక్క. వెన్నతో పెట్టిన విద్య చంద్రబాబు నాయుడు గారిది. ఈ రోజు చూసుకున్నట్లయితే ప్రతి వర్గానికి వెన్నుపోటు పడడం జరిగింది. తల్లులకు వెన్నుపోటు పడిచారు, విద్యార్థులకు వెన్నుపోటు, యువతకి వెన్నుపోటు, రైతులకు వెన్నుపోటు, అదే విధంగా చూసుకున్నట్లయితే నేతన్నలకు వెన్నుపోటు, ప్రతి ఒక్క వర్గానికి కూడా వెన్నుపోటు పడడం జరిగింది. మరి అదే విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెడుతూ ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ రోజు ప్రభుత్వంలో ఏ ఒక్కటి కూడా మంచి జరగట్లేదు. ముఖ్యంగా మెగా డిఎస్సి అన్నారు, దగా డిఎస్సి అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ఎంతో మంది యువత ఎన్నో ఆశలతోటి ఈ పరీక్షలో పాల్గొనడం జరిగింది. మరి వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లి ఈ రోజు దాంట్లో కూడా అవకతవకలు చేయడం నిజంగా చాలా దారుణమైన అమానుషమైన విషయం. మనందరం కూడా దాన్ని అడ్డుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారో ఈ వారం రోజులు బట్టి కూడా ప్రతి ఒక్కరూ కూడా అలుపెరగకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా, అదేవిధంగా నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు, స్థానిక ప్రజానికానికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జై జగన్, జై జగన్, జై జగన్, వైఎస్ఆర్. యోగాద్ర 2026 కార్యక్రమంలో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కాకినాడ జిల్లా శాఖ, ఆయుష్ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టులకు నిర్వహిస్తున్న వారం రోజుల యోగా శిక్షణ శిబిరం శుక్రవారం కాకినాడ వివేకానంద పార్క్లోని రెడ్ క్రాస్ యోగా కేంద్రంలో ప్రారంభమైంది. యోగాచార్య పవన్ ఆధ్వర్యంలో జరిగిన తొలి రోజు శిక్షణలో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు కలిపి 15 మంది పాల్గొన్నారు. యోగా ప్రాముఖ్యత, ఆరోగ్య ప్రయోజనాలను వివరించడంతో పాటు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యాన ప్రక్రియపై శిక్షణ అందించారు. వృత్తిపరంగా శారీరక, మానసిక ఒత్తిడికి గురయ్యే జర్నలిస్టులకు యోగా ఎంతో ఉపయోగపడుతుందని రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు, జిల్లా ఆయుష్ అధికారి ఎం షహజాద్ అలీ, సమాచార శాఖ డీడీ పి తిమ్మప్ప పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు జరిగే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
విధి నిర్వహణలో భాగంగా వీళ్ళు ఎక్కువ బయట తిరగడం, టైంకి భోజనం చేయకపోవడం, మెంటల్గా ఒత్తిడి తీసుకోవడం వంటి విషయాల్లో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా టైమింగ్ సెన్స్ లేని వల్ల వాళ్ళకి పొట్ట సంబంధిత వ్యాధులు రావడం కానీ, గ్యాస్ట్రిక్ ఎసిడిటీ వంటి సమస్యలు రావడానికి కారణమవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా టైం సెన్స్ ఫాలో అయ్యి ప్రతిరోజు 30 నుంచి 45 నిమిషాలు యోగా చేయడం వల్ల శారీరక శ్రమ తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి వీలు పడుతుంది. కాకినాడ జిల్లా రెడ్ క్రాస్ సంస్థ, బ్లడ్ బ్యాంక్, తలసేమియా సేవా కేంద్రం, ఐ బ్యాంక్, విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలు, వృద్ధాశ్రమాలు తదితర సేవల ద్వారా రాష్ట్ర జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణమని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా శుక్రవారం రెడ్ క్రాస్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ వ్యవస్థాపకుడు సర్జన్ హెన్రీ జునాట్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం జనహిత జనరిక్ మెడిసిన్ షాప్, బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, తలసేమియా కేంద్ర తదితర విభాగాలను పరిశీలించి సేవలను అభినందించారు. తలసేమియా బాధిత చిన్నారులకు పండ్ల బుట్టలు అందజేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు సిబ్బంది అందిస్తున్న సేవలను కలెక్టర్ ప్రశంసించారు. రక్తదాన శిబిరాలకు సహకరిస్తున్న విద్యాసంస్థలు, పరిశ్రమలు, స్వచ్ఛంద రక్తదాతలను అభినందిస్తూ పలువురిని ఆయన సత్కరించారు. కాకినాడ ముందు నుంచే ఒక గొప్ప పేరు తెచ్చుకున్న ఒక సంస్థ. చాలా మంచి కార్యక్రమాలు మన రామారావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇప్పుడే చెప్పారు వారు, గతం నుంచే కాకినాడ అంటే ఒక ప్రాధాన్యత ఉంది. రెడ్ క్రాస్ సేవల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా మంచి గుర్తు పొందిన ఒక సంస్థ అని. దానికి నిదర్శనంగా ఇప్పుడే చూసుకొని వస్తున్నాను. మన థాలసీమియా యూనిట్ దాదాపు 20 పడకలతో ప్రతి వారం 2 రోజులు ట్రాన్స్ఫ్యూషన్ చేస్తున్నారు. వాళ్ళు తల్లిలు కూడా మాట్లాడడం జరిగింది. చాలా సంతృప్తి చెందారు. వాళ్ళు చెప్పడం జరిగింది. దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ద సర్వీసెస్ బీయింగ్ రెండర్డ్ హియర్ ఇన్
రెడ్ క్రాస్ కాకినాడ. దానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంటైర్ డాక్టర్స్ టీమ్, ఆఫీస్ బ్యారర్స్ అందరికీ కూడా. అదేవిధంగా బ్లడ్ డొనేషన్ అనేది కూడా ఒక ఉన్నతమైన ఒక కృషి. దాన్ని కూడా చాలా చక్కగా మన రెడ్ క్రాస్ కాకినాడ నిర్వహిస్తున్నారు. దానికి మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. మీరు మీ సపోర్ట్ వల్లనే మనము ఇదంతా కూడా చేయగలుగుతున్నాము. సో మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఎక్కువ మందికి బ్లడ్ అందుబాటులో ఇచ్చి, అదేవిధంగా ఆర్గన్ డొనేషన్ మీద ఆహ్వానం కల్పిస్తూ ఏదైతే అవయవదానాలు మనము చేస్తున్నామో దాన్ని ఇంకా ఎక్కువ మంది ప్రోత్సహించే విధంగా, ఎస్పెషలీ అమాంగ్ ద జనరల్ పబ్లిక్ దర్ ఇస్ స్టిల్ రిలక్టెన్స్ when it comes to donation. దాన్ని ఆహ్వానం ద్వారా మనము పెంచి వాళ్ళకి ఎక్కువ మంది ముందుకు వచ్చి డొనేట్ చేసే విధంగా కృషి చేయాలని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. వరల్డ్ బ్లడ్ డొనర్స్ డే కార్ల్ ల్యాండ్స్టీనర్ అనే ఆయన ఆస్ట్రియా దేశస్థుడు. అప్పటిదాకా బ్లడ్లో గ్రూప్స్ ఉంటాయని తెలియదు. ఆయన ఆ ఏఓబి అని కనిపెట్టిన తర్వాత ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో యోగా కార్యక్రమం పాల్గొన్న కాకినాడ జిల్లా పోలీసులు. విలువలతో కూడిన విద్యకు కొత్త వేదిక కాకినాడలో ప్రారంభమైన బాసిల్వుడ్ స్కూల్ పై తల్లిదండ్రులు హర్షం. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఐజీ అశోక్ కుమార్. వివిధ విభాగాల రికార్డులు, ఫైళ్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన ఐజీ. వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా వైసీపీ బైక్ ర్యాలీ. ప్రభుత్వం చేసిన హామీల అమల్లో వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడమే ఉద్దేశమన్న మాజీ మంత్రి కన్నబాబు. ఇవి అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.